వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని ఉప్పుల గంగాధర్ అన్నారు. గంగాధర్ మాట్లాడుతూ గత 2 సార్లు సర్పంచ్గా ఉన్న సమయంలో కొండన్నపల్లి గ్రామంలో నీటి సమస్య, రోడ్ల సమస్యను పరిష్కరించారు. వాటర్ ట్యాంక్స్ కట్టి వాటర్ సప్లై చేయడం జరిగింది. కొండన్నపల్లి గ్రామస్తులకు కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్లు ఇప్పించాం. నన్ను 3వసారి మళ్లీ గెలిపిస్తే అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేయిస్తానని చెప్పారు. నమస్కారం. నా పేరు గంగాధర్ ఉప్పుల. మాది కొండన్నపల్లి గ్రామం, గంగాధర మండల్, కరీంనగర్ జిల్లా. నేను ఇక్కడ కొండన్నపల్లిలో ఇప్పుడు సర్పంచ్గా నామినేషన్ వేసేసి పోటీలో ఉన్నాను. మా గ్రామానికి ఇంతకుముందే మా మిస్సెస్ ఉప్పుల అంజని గారు 2 సార్లు సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించారు. ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధిలో ఉంచడానికి మొదటిసారి వచ్చేసి ఈ గ్రామంలో నీటి సమస్య, రోడ్ల సమస్య పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్స్ కట్టడం, బావిలు తవ్వడం, వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో వాటర్ సప్లై అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా రెండోసారి ప్రజల్ని పూర్తి స్థాయిలో ఇది ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామంలో అందించడం జరిగింది. 160 నుంచి 170 పెన్షన్స్ ఇప్పించడం జరిగింది. రేషన్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కానీ చాలామందికి ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామంలో ముఖ్యంగా మా గ్రామాన్ని తీసుకున్నట్టుంటే కరీంనగర్కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ యూత్ బాగా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు చాలామంది. ఆ పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్గా గ్రామాన్ని మంచి అభివృద్ధిలో ఉంచాలన్న ఆలోచనతోని మళ్ళీ కోరడం జరిగింది. ప్రజలు ఇంకొకసారి మీరు పోటీ చేయమని చెప్పేసి కోరడంతో నేను మళ్ళీ ఇప్పుడు పోటీలో ఉన్నా. గ్రామానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడానికి ఇప్పుడు అవకాశం ప్రజలు ఇచ్చినట్టుంటే ఖచ్చితంగా ఈ గ్రామం ఏమంటే ఇంకొకటి వరద కాలువ పోతుంది. ఇక్కడ నుంచి వరద కాలువలో గతంలో 20 సంవత్సరాల కింద ఫస్ట్ వరద కాలువ పోయింది. మళ్ళీ అదనం టీఎంసీ అని చెప్పేసి మళ్ళీ పోతుంది. గ్రామం పూర్తి స్థాయిలో డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ గ్రామం ఇంకొక దగ్గర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ 80% ఆల్రెడీ ఈ అదనపు టీఎంసీకి పేమెంట్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ముట్టుకుంటలేదు. కాకపోతే ఈ గ్రామాన్ని మళ్ళీ ఒక దగ్గర పూర్తి స్థాయిలో గ్రామాన్ని తీసుకెళ్ళి అక్కడ నిర్మాణం చేసినట్టుంటే ప్రజలందరూ మళ్ళీ అందరి రిలేషన్షిప్ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు ఉంటాయనే ఆలోచనతోని మేము ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసి ఈ గ్రామాన్ని ఒక దగ్గర ఉంచాలన్న ఆలోచనతోనే నేను పోటీలో ఉన్నా. వాస్తవంగా ఇంకా దీన్ని నిర్మాణం చేయడం వల్ల అన్ని కుటుంబాలు, అన్ని వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు గతంలో తాత తండ్రుల దగ్గర నుంచి ఉన్న సంబంధాలు కోల్పోతాయన్న ఉద్దేశం. ఇప్పుడు ఎక్కడికి కొన్ని గ్రామాలు పోయినట్టుంటే కొన్ని దగ్గర గ్రామాలు ఇట్లా ల్యాండ్ అక్విజిషన్స్లో తీసేసినట్టుంటే వాళ్ళు ఒక్కొక్క ఊరికి పోవడం, ఆ రిలేషన్షిప్ పోవడం ఇవన్నీ చూస్తున్నాం జనరల్గా. ఇప్పుడు ఆలోచన ఏంటి అంటే 100% ఒక్క దగ్గర ఉంటే ఆ కుటుంబాలకు ఆ ప్రేమ అనురాగాలు అందరూ కలిసి ఉంటారని చెప్పేసి నా ఆలోచనతోని దీన్ని పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో ఇప్పుడు ఉన్నాము. ప్రజలు నాకు ఆశీర్వదించితే 100% ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తానని నేను భావిస్తున్నాను. అంతేకాదు ఇంకొకటి ఏంటి అంటే గ్రామం కరీంనగర్కు నియరెస్ట్గా ఉంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలతో దీన్ని డెవలప్ చేసినాం. ఇవాళ కెనాల్లో పోతున్న పరిస్థితితోని చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి దీనికి ఆమ్లెట్ విలేజ్ నేలకొండన్నపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక దాదాపు 150 కుటుంబాలు ఉంటాయి. మత్స్యకారులు ఉంటారు. వారికి సంబంధించిన చాలా పనులు ఉన్నాయి. దానికి వాళ్ళ సంబంధించిన గొర్రెల కాపర్లు ఉంటారు, రజకులు ఉంటారు. వాళ్ళకు సంబంధించిన చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి పూర్తి చేసి వాళ్లకు సేవను అందించాలన్న ఆలోచనతోనే నేను ఈ సర్పంచిగా మళ్ళీ నేను పోటీ చేయడం జరిగింది. దీనికి వాళ్ళు ఆశీర్వదించినట్టుంటే నేను ఖచ్చితమైన పనులు
పూర్తి చేసేసి ఈ గ్రామాన్ని మళ్ళీ నిర్మాణం చేసి ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే నేను పోటీలో వచ్చిన ప్రజలు ఆశిస్తారని చెప్పేసి ఆశీర్వదిస్తారని చెప్పేసి భావిస్తున్నాను.